కట్ చేశాను. ఇది గంటలో కుట్టివ్వాలి కస్టమర్కి. ఆగస్ట్ 15కి కావాలన్నారు ఎమర్జెన్సీ బ్లౌజ్. ఇప్పుడే కట్ చేశాను. చాట్ల కారిపోతున్నాయి. ఫ్యాన్ వేసుకుంటే ఇవన్నీ ఎగిరిపోతాయి. లైనింగ్ సరిగ్గా మ్యాచ్ కాలేదు, అయినా వాళ్ళు తెచ్చుకోలేదు. షాప్లో పర్ఫెక్ట్ మ్యాచింగ్ లేదు. నేను బయటకు వెళ్ళి తెచ్చేంత అప్పుడు లేదు. అడ్జస్ట్ అవుతానని చెప్పారు. పేమెంట్ కూడా ఫస్టే చేసేసారు. ఎందుకంటే నేను రిస్క్ చేయదలుచుకోలేదు. అసలు బ్లౌజులు కొట్టను అని చెప్పి అడ్జస్ట్ అవుతాను, ఎమర్జెన్సీ అని చెప్పారు. నాకు వర్క్స్ డ్రెస్లు సరిపోతున్నాయి. ఇంకా ఎక్స్ట్రా నాకు మెంటల్ టెన్షన్ ఎందుకు అని చెప్పి బ్లౌజులు అవాయిడ్ చేశాను. 90% అయితే అవాయిడ్ చేశాను. ఓన్లీ 10% మాత్రమే తీసుకుంటున్నాను. అయితే ఇది మాత్రం గంటలో కుట్టిస్తాను. ఎవరికైనా గంటలో కుట్టిస్తాను. ఎమర్జెన్సీ అయితే నాకు వంకలు పెట్టి రిమార్క్స్ పెట్టి మనీ లాస్ చేసుకోదలుచుకోలేదు. ఫస్ట్ పేమెంట్ చేస్తే ఎమర్జెన్సీకి నేను అందిస్తాను. చాలా వరకు బ్లౌజెస్ అవాయిడ్ చేస్తున్నాను కాబట్టి రాదు అని మాత్రం చాలామంది ఫిక్స్ అయిపోయారు. ఓకే, ఫిక్స్ అవని. మన టాలెంట్, మన స్కిల్స్ అనేది ఒకవేళ ఉంటే ఎప్పటికైనా బయటకు వస్తాయి. బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. మ్యాచింగే పర్ఫెక్ట్గా కాలేదు. చెప్పాను కస్టమర్కి, ఓకే అడ్జస్ట్ అవుతానన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్, ఇది నేను కుట్టింది. ఇది ఆదికి ఇచ్చారు. లాస్ట్ టైం నేను కుట్టాను. అంతా ఓకే, పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇది పైపింగ్ వచ్చేసి నేను బయటికి ఇచ్చాను. ఇది మెయిన్ పక్క, ఇది లోపలి పక్క అన్నమాట. ఇది కనిపిస్తుంది బయటికి, ఈ ఖర్చు అనేది బయటికి కనిపిస్తుంది. అలా కాకుండా లైనింగ్తో పాటు వేస్తే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఆ కాస్ట్లోనే ఇంకా రిపీట్ అదే కాస్ట్, అదే ఫినిషింగ్ ఇవ్వాలంటే ఇంకా కుట్టుకుంటూనే సరిపోతుంది. సో తక్కువ కాస్ట్లో ఉన్నప్పుడు ఫినిషింగ్ ఇలాగే ఉంటుంది. ఇంకెక్కువ కావాలి, నీట్గా కావాలి ఫినిషింగ్ అంటే మీరు అర్థం చేసుకొని బేరాలు ఆడకుండా చూడాలి. చండి ఇట్లా అంటే మేము కూడా 2 మెథడ్స్ ఉంటాయి, అవి కూడా అప్లై చేయాల్సి వస్తుంది. 2 మెథడ్స్ అప్లై చేయాలి. తర్వాత ఫినిషింగ్ బాగాలేదు, ఇలా కుట్టింది అంటే మీరు ఇచ్చే మనీని బట్టి కూడా ఉంటుంది. వాళ్ళకి సెట్ అయింది కాబట్టి నాకు ఏ ప్రాబ్లం లేదు. ఇది బ్లూ లైనింగ్ ప్లస్ బ్లౌజ్ వాళ్ళు తెచ్చుకున్నారు లైనింగ్ కూడా. ఇదొకటి సేమ్ దీని సైజు ఇలానే కుట్టాలి. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది వర్క్ నేనే చేశాను, కానీ బ్లౌజ్ మాత్రం నేను కుట్టలేదు, ఎవరితోనో కుట్టించుకున్నారు. ఫస్ట్ టైం కదా. మళ్ళీ నేను కుట్టిన వర్క్కి ఈ ఆఫ్ పట్టు కూడా నేనే ఇచ్చాను. క్లాత్ మీటర్ 100 రూపీస్, వర్క్కి ఒక 600 తీసుకున్నాను. లైనింగ్ కూడా నేనే ఇచ్చాను 50 రూపీస్. 500 వర్క్, బ్లౌజ్ 100, లైనింగ్ 50 రూపీస్, 650 మొత్తం టోటల్ తీసుకున్నాను. ఇంకా బ్లౌజ్ కుట్టినందుకు 200, 300 తీసుకున్నాను అనుకోండి. ఆ బ్లౌజ్ వచ్చి కొంచెం హైట్ తక్కువైనా లేదా లూజ్ అయినా ఏమైనా మొత్తం నా టోటల్ అమౌంట్కి పడుద్ది. అందుకని చెప్పి వేరే కుట్టించుకోమని చెప్పాను. వాళ్ళు ఎలా కుట్టించుకున్నారంటే, ఎవరైతే పర్ఫెక్ట్ అనుకుంటారో మీరు ఫీల్ అవుతారో ఆల్రెడీ మీరు ఇచ్చి ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కుట్టించుకోమని చెప్పాను. అయితే బ్లౌజు ఫ్రంట్ నెక్ ఇది కింద, ఇది వాళ్ళు వచ్చి ఇక్కడ కుట్టారు. ఇక్కడ నుంచి ఇక్కడికి మెడ పైకి వెళ్ళిపోయింది. ఇది నేను ఇచ్చాను కదా, నేను కంప్యూటర్ ఇలా తీసుకున్నప్పుడు కింద ఇలా తీసుకోవాలి కదా, ఇలా అవుట్లైన్ ఇచ్చినప్పుడు అవుట్లైన్ని వరకే ఉంచి ఇది క్లోజ్ చేయలేదు. అదేమంటే నేను కిందకి వేసేసాను. కిందకైతే డీప్ నెక్ అయిపోతుంది అన్నారు. కిందకే వేయాలి మినిమమ్ ఎక్కువ, ఎందుకంటే కిందకి మళ్ళీ లేదంటే కొందరికి సరిపోదు, హైట్ ఉన్న వాళ్ళకి నెక్ సరిపోదు. డీప్ ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు పైన ఎడ్జ్ కొంచెం కట్ చేసుకోవాలి. ఇది కింద యాజ్ ఇట్ ఈస్ ఈ అవుట్లైన్ నుంచి వేసుకోవాలి. ఈ రౌండ్ నెక్ బ్యాక్ రౌండ్ కానీ ఆ కంప్యూటర్ ఇచ్చినట్టు మనం ఎంత కట్ చేసినా ఆ రౌండ్ అనేది రాదు. ఇది కూడా ఇంకా తగ్గించేశారు, ఇంకో ఫ్లవర్ పైన కట్ చేసేసారు. ఇది వాళ్ళ ఇష్టం, వాళ్ళు డీప్ వాడకపోతే పైన కట్ చేశారు. బ్యాక్ సేమ్ కట్ చేశారు కానీ ఫ్రంట్ కట్ చేయలేదు, పైకి ఇచ్చేశారు. ఇది అంత ఉంటుంది అన్నమాట. ఈ స్టిచ్చింగ్ యూనిట్, ఎంబ్రాయిడింగ్ యూనిట్ పెట్టడం వల్ల. కానీ ఒక్క సేల్ ఒక్కటే చూసుకుంటే సరిపోద్ది, ప్రాణం హాయిగా ఉంటుంది అంటే కుదరదు. స్టిచ్చింగ్ ఉండాలి, ఎంబ్రాయిడింగ్ కూడా ఉండాలి. ఎంత తలనొప్పి అయినా సరే నేను ఈ స్టిచ్చింగ్ని, వర్క్స్ని
వదిలేదే లేదు. సేల్ అయితే ఓకే, బాగుంటుంది. ఇంకా ఇంకా ప్రోడక్ట్స్ తెచ్చుకుంటే ఇంకా రకరకాలు సేల్ చేసుకోవచ్చు. ఓకే, మనం పెట్టేసాం కదా, మనదేమన్నా ఫేమస్ షాపా, మన తాతలు తండ్రులు ఏమైనా క్రియేట్ చేసి ఒక ఫేమస్ చేసి మనకిస్తే మనం ఈజీగా కూర్చుని సేల్ చేసేయచ్చు. అలా కాకుండా ఇప్పుడే పెట్టి ఇప్పుడే కొనేయమంటే అట్లా వచ్చేసి కొనేసే వాళ్ళు ఎవరుంటారు? సో మనం స్టిచ్చింగ్ మన వర్క్ మీద పోతూ పోతూ సేల్ చేసుకుంటాం. అలా సేల్ అయినప్పుడు సేల్స్ని ఇంకా పెంచుకుందామని చెప్పి వ్యవహారం అయినా సరే నేను ఎంచుకున్నాను.